నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ భారత్పై అక్కసు కక్కుతూ ఉంది. పాక్ ప్రధాని కూడా నిరసన వ్యక్తం చేశారు. ఇక కశ్మీర్ ప్రజల కోసం 300 సార్లు యుద్ధం చేయడానికి మేము సిద్ధమంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 300 సార్లు కాదు, 3000 సార్లు వారు యుద్ధం చేసినా కానీ భారత్ మీద వారు గెలవటం అనేది ముమ్మాటికి కలే. అసలు 300 సార్లు కాదు, 3 సార్లు యుద్ధం చేయడానికి, ఒక్కసారి యుద్ధం చేయడానికి కూడా ఆ దేశానికి డబ్బులు కానీ ఆర్థిక వనరులు కానీ ఏవీ లేవు. కనీసం అక్కడి ప్రజలకు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో బీంకారాలకు పోతూ ఆ ప్రధాని చేసిన వ్యాఖ్యలను భారత్ అయితే నవ్వుతూనే ఖండించింది. ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ విషయంలో అసెంబ్లీలో పాక్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కాకర్ మాట్లాడుతూ మళ్ళీ పాటనే పాడారు. ఎంతమంది ప్రధానులు మారినా భారత్పై ఉన్న అక్కసు మాత్రం ఎప్పటికీ వారికి అలానే ఉంటుంది. ఇక కశ్మీర్ ప్రజల గొంతు విప్పడానికి, స్వయం నిర్ణయాధికారం తీసుకోవడానికి పాకిస్తాన్ గొంతు వినిపిస్తోందని, కశ్మీర్ ప్రజల పోరాటంలో కశ్మీరీలకు పాకిస్తాన్ దౌత్యపరమైన నైతిక మద్దతును కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. సో కశ్మీరీ ప్రజలు బాగానే ఉన్నారు. కశ్మీరీ ప్రజలకు తిండికి కానీ తెప్పలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా భారత ప్రభుత్వం వారిని బాగానే చూసుకుంటుంది. సో మీరు మీ ప్రజల బాగోగులు చూసుకోండి. మీ ప్రజలకు కనీస ఆహారం, నిత్యావసరాలు కూడా అందించలేని స్థితిలో ఉన్నారు. వాటిపై దృష్టి సారిస్తే బాగుంటుందనేది పాక్ పాలకులకు యావత్ భారతావని చెప్తున్నమాట. ఇక ఆర్టికల్ 370పై భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తన నిర్ణయాన్ని రాజకీయ ప్రేరేపితమైనదని పాకిస్తాన్ తాత్కాలిక పీఎం కాకర్ అభివర్ణించారు. పాకిస్తాన్పై 3 సార్లు యుద్ధాలు చేశారని తాత్కాలిక ప్రధాని గుర్తు చేశారు. ఇందాక మనం వీడియోలో చెప్పుకున్నట్టు 3 సార్లు కాదు, 3000 సార్లు యుద్ధం చేసినా పాకిస్తాన్ బుద్ధి మారదు. భారత్ గట్టిగా తలుచుకుంటే పాకిస్తాన్ అనేది వరల్డ్ మ్యాప్లోనే ఉండదు. కానీ ఒక ప్రజాస్వామ్య దేశంగా, ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి అడుగులు వేస్తున్న దేశంగా భారత్ ఆ చర్య తీసుకోవట్లేదు. ఎన్ని అడ్డంకులు భారత్పై సృష్టించుతున్నా, ప్రతి చిన్న విషయంలో ఒక అగాధాన్ని సృష్టిస్తున్నా వాటన్నింటినీ దాటుకుంటూ ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ను ఎండగడుతూ ముందుకు సాగుతోంది తప్ప యుద్ధపరంగా వెళ్లాలని ఏ రోజు భారత్ ఆలోచించదు. ఎవరికి ఎలాంటి అపార్థం ఉండకూడదని కశ్మీర్, శ్రీనగర్, బారాముల్లాపై తమకున్న అపోహలను తొలగించాలంటూ పాక్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరికైతే ఎటువంటి అపోహలు లేవు, మీకున్న అపోహలు ఏంటి అనేది ప్రపంచానికి కూడా తెలుసని భారత విదేశాంగ శాఖ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ విషయంలో అసెంబ్లీలో పాక్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కాకర్ మాట్లాడారు. మళ్ళీ పాటనే ఆయన ఎత్తుకున్నారు. కశ్మీర్ ప్రజల గొంతు విప్పడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పారు. సో గొంతు వినిపిస్తాము. కశ్మీర్ ప్రజల పోరాటంలో కశ్మీర్లకు పాకిస్తాన్ ఖచ్చితంగా మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేయడం విశేషం. ఇక ఆర్టికల్ 370పై భారతదేశ అత్యున్నత న్యాయస్థాన నిర్ణయాన్ని రాజకీయ ప్రేరేపితమైనదని కాకర్ అభివర్ణించడం ప్రపంచ దేశాలను కూడా కొంత విస్మయానికి గురిచేసింది. భారత్తో యుద్ధం అనివార్యమని ఆగస్టు 5, 2019 కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని భారత సుప్రీంకోర్టు సమర్థించడం శోచనీయమంటూ పాక్ ప్రధాని ఖండించారు. దీనిపై ఆయన యుద్ధానికి సిద్ధమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయంగా ప్రేరేపించబడిందని సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని పేర్కొన్నారు. కశ్మీర్ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని తాము ఖండిస్తున్నామని, కశ్మీర్ ప్రజల పట్ల పాకిస్తాన్ తిరుగులేని నిబద్ధతను కలిగి ఉందని కాకర్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా గిల్గిత్ బాల్టిస్తాన్, కశ్మీర్లో ఏ భాగాన్ని ఎవరూ తీసుకోలేరని ఆయన స్పష్టం చేశారు. సో కశ్మీర్ను ఆక్రమించుకోవటం, పీఓకే అనేది భారత్లో అంతర్భాగం అనేది ప్రపంచ దేశాలకు కూడా తెలిసిపోయింది. భారత సైన్యాన్ని ఒక్కసారి ఆదేశిస్తే ఆ పీఓకోని ఆక్రమించడం 5 నిమిషాల పని. 300 యుద్ధాలు అవసరం లేదు, 3 గంటలు చాలు పాకిస్తాన్ని ఆక్రమించుకోవటానికని భారత్ సైన్యం చెప్తోంది. సో కానీ శాంతి కాముక దేశంగా, శాంతిని కాంక్షించే దేశంగా భారత్ ఎప్పుడూ ఉండటం వల్లే పాకిస్తాన్ ఇప్పటికీ ఇలాంటి ఆటలు ఆడుతుంది, ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ముందుకొస్తుంది. కానీ ఖచ్చితంగా ఏదో ఒకరోజు పాకిస్తాన్ తెలుసుకుంటుంది అని భారత్ చూస్తుంది. కానీ భారత్కు ఎప్పుడూ పక్కలో బల్లెంలా పాకిస్తాన్ తయారవుతూనే ఉంది. గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని యావత్ ప్రజలు కూడా అంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతుందో ఏంటో అనేది. సో ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV World.